శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. పిలిచి పెద్దపీట వేస్తామంటే ఓనలేదట కదా. ఎవరు ఎక్కడికి? నిన్ను కాదు మరెవల్ని? అదే మల్లారెడ్డి సారు రారమ్మని పెళ్లి కాట చేతులు పెడితే చాలా మంది డుమ్మగొట్టిర్రట. అయితే మల్లారెడ్డి సార్ ఏమైనా హట్ అయిందా? ఓ మస్తుగా హట్ అయిండు. ఓషి లగ్గానికి రాకపోతే ఫీల్ కావాలనా? 2 ముచ్చట్లు ఉన్నాయట, అందుకే అంతగానో ఫీల్ అయిండు. చూడు ఎంత బాధపడుతున్నా అంటే అంత బాధపడుతున్నా, భరించలేను ఆ బాధను. ముఖ్యమంత్రి మాట్లాడినా మైకు వణకది గాని మల్లన్న మాట్లాడితే మైకు గజగజ వణుకుతది. అధ్యక్ష, చాలా బాధకరంగా ఉన్నది, చాలా ఇబ్బందికరంగా ఉన్నది. నా గుండె ఇట్లా బాధతోటి భరించలేకపోతున్నా. ఎందుకే మల్లన్న బాధ? అందరికి పెళ్లికి రావాలంటే వీలైతుందా చెప్పు? అయినా కొత్త పెళ్లి కొడుకు ఇప్పుడే వచ్చినావు. ఎందుకంటే జవాన్ నగర్ అనే ప్రాంతము నా గుండెకాయ. అలా ప్రజలకు చెప్పిన, అందరికి చెప్పిన, దాన్ని అంతా కూడా జిహెచ్ఎంసి మొత్తం చెత్త అంతా తెచ్చి కొన్ని ఏళ్ళ సందే ఆడనే వేస్తున్నారు. పర్లే వేస్తున్నారు, అది కాంగ్రెస్ టైంలో సందే వేస్తున్నారు, ఇప్పటిదాకా కూడా వేస్తూనే ఉన్నారు. అది కంటిన్యూ కాంట్రాక్ట్ ఉంది వేస్తున్నారు. మీ దాంట్లోనే కంటిన్యూషన్ అని చెప్తున్నా. నా జర ఓపిక పడతా, నీకు దండం పెడతా. చెప్పు నీ బాధ ఏందో మరి. వాసన రాకుండా చేస్తాం. నా మంత్రి ఉన్నప్పుడు మా కేటీఆర్ సార్ అటువంటిది ఇప్పుడు 2 సంవత్సరాలు 4 నెలల సంది భరించలేము. కొత్త గుట్ట చెత్తకుండి తయారు చేసిరు, కొత్తది ఒకటి. అయ్యో మల్లన్న, ఎంత కట్టం వచ్చిందే నీకు? రోగాన బారి పడుతున్నారు. వాటర్ల పొల్యూషను, గాలిల పొల్యూషను, భూమిల పొల్యూషను, మురికి నీరు ఉండలేక 2 లక్షలన్నర ప్రజలు ఉంటున్నాడు. దయచేసి అన్నా శ్రీధర్ అన్న, నువ్వంటే నాకు చాలా అభిమానం, నన్ను పగబట్టకన్నా. ఎందుకంటే నా నియోజకవర్గం బంగారం అసుంటి, దేశంలోనే నంబర్ 1 అసుంటి మేడ్చల్ నియోజకవర్గం. నువ్వు బంగారమే, నీ నియోజకవర్గం కూడా బంగారమే అన్నా. జిహెచ్ఎంసీ చెత్తంతా ఆడికే వస్తుంది. దాన్ని ఒకటి క్లీన్ చేసి మీకు దండం పెడతా. ఎందుకంటే అక్కడ నేను ఉండలేకపోతున్నా. నేను ఎందుకు వస్తున్నా, ఎందుకు గెలిచినరా ఇక్కడి నుంచి అని భరించలేకపోతున్నా. నేను శ్రీధర్ అన్న నీకు దండం పెడుతున్నా. అదొక్కటి నాకు స్పెషల్ ఫండ్ ఇచ్చి 500 కాదు 1000 కోట్లైనా సరిపోవు. నువ్వు దీనికి బడ్జెట్లో ఇక్కడ జిహెచ్ఎంసీకి ఇచ్చిందంతా కూడా దానికి ఇవ్వాలి. ఎందుకంటే ఈ చెత్త అంతా అక్కడనే వస్తుంది. చేస్తారట, ఆగు. మైక్ లేకున్నా సరే అన్న చెప్పేస్తా. చిన్న ఒకటే నిమిషం. మైక్ లేకున్నా చెప్తాడట, ఏందో చెప్పు. చిన్న ఫ్లైఓవర్ 20 ఏళ్ళ సంది కడుతుండ్రు. డబ్బులు లేకపోతే కూడా నేను 2 కోట్లు బదలిప్పించి ఆయన 90% కంప్లీట్ చేసిన. ఆయనకు 4 కోట్లు రావాలి. 3 చచ్చిపోయారు. వీడికి ఆ ఫ్లైఓవర్ బంద్ ఉన్నది గట్కేసర్లా. దయచేసి ఆ 4 కోట్లు రిలీజ్ చేపి అన్న, నీకు దండం పెడతా ఆ గట్కేసర్లా ప్లీజ్ అన్న. ఎమ్మెల్యేలు అందరిది ఒక తీరు కష్టమైతే నీ కష్టం పెద్ద కష్టంగానే. మా మల్లారెడ్డి సాబ్ వారంటే మా గౌరవం అధ్యక్ష. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి చేసుకునేందుకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. కొత్త పెళ్లి కొడుకు కదా, కొత్తగా వచ్చిండ్రు. వచ్చిన సందర్భంలో అన్ని నిజాలే మాట్లాడతారా అనుకున్నా అధ్యక్ష. ఈ సందర్భంలోన నిజాలు మాట్లాడితే బాగుంటుండే అధ్యక్ష. మళ్ళా అదే విధమైన ప్రయత్నం చేసిండ్రు పెద్దలు మల్లారెడ్డి గారు. గట్లనే ఉంటదే శ్రీధర్ అన్న, అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో మల్లన్న పంచాయతీ పెద్దగా అయింది. అలా ఈరోజు మీరు చెప్పిన అంశం దృష్టిలో పెట్టుకుంటాం మల్లారెడ్డి గారు. దానికి సంబంధించిన వాసనగా సంబంధించి కానీ అనేక సంబంధించి కానీ ఈరోజు ఆల్టర్నేటివ్ సైట్ని డెవలప్ చేసే కార్యాచరణ తీసుకుంటాం. ఒకటే డంప్ యార్డ్ కాదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు 4 మూలల్లో కూడా మొత్తం హైదరాబాద్కు సంబంధించిన చెత్తా చెదారం ఒకటే ప్రాంతంలో ఈరోజు జవహర్ నగరే కాకుండా 4 కనీసం 3 ప్రాంతాలను ఎంపిక చేయాలని ఒక కార్యాచరణ తీసుకొని పోతా ఉన్నాం. ఆల్టర్నేట్ సైట్ని కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. అమ్మయ్యా, యుద్ధం ఆగిందన్న ఆనందంలా నిన్న రాత్రిలో మస్తు నిద్రపోయినా. ఎవరు చెప్పిర్రు ఆగిందని? ఇంకెవలు మోపియేసిన ట్రంప్ తాతే. ఓ స్పీచ్ దానా. దిల్దార్ వార్తల మన నడిమిట్లా ఇట్లా పోయి ఎట్లా వస్తాం అని ఎప్పుడు అంటాం? బ్రేక్ ఇచ్చినప్పుడు. ఇది కూడా గంతేనట. 4 రోజులు బ్రేక్ ఇస్తున్నా అన్నాడు. అంటే మళ్ళా మొదలు పెడతాడంటవా? యుద్ధానికి బ్రేక్ పడ్డది గాని జనానికి ప్రాబ్లమ్స్ మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. చూడుగడ దిక్కు. దేశం అసలే క్లిష్ట పరిస్థితులుందంటే గిదే కావచ్చు. గ్యాస్ బుడ్ల కొరత అట్లుండగానే పెట్రోల్ డీజిల్ కథ మొదలైంది. నిన్ని అలా నో స్టాక్ బోర్డు దర్శనమిస్తున్నాయి. సమస్య ఉన్నదా, అతి జాగ్రత్తతోటి సమస్య వస్తుందో తెలియదు గాని లైన్లు మాత్రం గట్టిగానే కానొస్తున్నాయి. సర్కారేమో ఏ కొరత లేదు, జనం భయపడద్దని చెప్తున్నారు. ఇటు చూస్తేనేమో కొన్ని చోట్ల గంటలు లైన్లు కొలువు తీరుతున్నాయి.
యుద్ధం ఎఫెక్ట్ కాయగూరల మీద కూడా పడ్డది. గ్యాస్ లేక ఇంట్లోనే 4 రకాలు చేసుకొని తినేటోళ్ళు పప్పు పులుసులతోటి సరిపెట్టుకుంటున్నారు. తిందుమా ఊకుందుమా అని ఆలోచనలో పడుతున్నారు. ఇక హోటళ్లు హాస్టళ్లు అంతంత మాత్రమే నడిపిస్తున్నారు కదా. ఈ దెబ్బతోటి రైతు బజార్లు చిన్నవైనాయి. ఏ వారమనక కిటకిటలాడే మార్కెట్ల ఈగలు దోమలు ఉప్పుకునే పరిస్థితికి వచ్చింది. యుద్ధం దెబ్బకు సిరామిక్ ఇండస్ట్రీలే మూతపడ్డాయి. ఉన్న స్టాక్ అమ్ముకొని దుకాణాలు బంద్ పెట్టుకునే పరిస్థితి. ఇక మామూలుగానైతే గంజాయి, ఎర్రచందనం, కూపన్ బియ్యం స్మగ్లర్ల వార్తల చెటివి. ఇప్పుడు ఇగో గ్యాస్ స్మగ్లర్లు కూడా తయారైతున్నారు. మెగా క్లాస్ సిలిండర్లతో పాటుగా దండగాలను పట్టుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల ఎక్స్ట్రా సిలిండర్లు, ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఉన్నోళ్లే అసలైన శ్రీమంతులు. వామ్మో, ఎందుకైనా మంచిది నిండు సిలిండర్లు ఇంట్లో పెట్టుకున్నోళ్ళు పైలం దొంగలు పడగల. కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు అని అంటారు, తెలుసా బుజ్జి? ఇప్పుడు ఆ 1,00,000 కారణాలు ఏంటివి అని అడుగుతావా ఏంది? అడిగినా నువ్వు చెప్పవని తెలుసు గాని ఇప్పుడు మాత్రం ఎటు చూసినా సమాజం సర్వనాశనం అయ్యేందుకు ఒకటే కారణం కనబడుతుంది. ఇగో నువ్వు అటు ఇటు తిరిగి రీల్స్ అని మాత్రం మనకి చెప్తున్నా. అందులో మనం కూడా ఉన్నాం కదరా, గదెట్లా తప్పైతది? మరి ఇంకేంది సంఘాన్ని సర్వనాశనం చేసే కారణం అసలు? మద్యపానం. వాటి రైమింగ్, వాటి టైమింగ్. ఓ లొల్లి జరిగిందంటే ఎందుకు, ఏమిటి, ఎలా అని ఆరాధిస్తే ఖచ్చితంగా తాగుడు కోసం, తాగుడు వల్ల, తాగుడు వద్దు అన్నందువల్ల ఈ 3 కారణాలుంటాయి. సర్వరోగ నివారణ లెక్క సర్వ కారణాల సంజీవని అంటావు. అది ఒక్కటి బంద్ పెడితే ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుందో కదా. అది అవ్వదమ్మా. ప్రయత్నం చేసిరు గీ ఊరోళ్ళు చూడు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అంటారు. మార్పు ఏదైనా పల్లెలలో వచ్చిందంటే అది దేశం అంతటా వచ్చి తీరుతుంది. అగో ఇది మామూలు మార్పు కాదు. మద్యపాన నిషేధం అనే ఓ మహత్తర యజ్ఞం చేస్తున్నారు సూర్యాపేట జిల్లా చెట్ల ముకుందాపురం ఊరోళ్ళు. ఊరెందుకు ఇంత వెనకబడుతుంది, ఎవళ్ళెందుకు ఎదగలేకపోతున్నారని ఆలోచన చేస్తే అన్నిటికీ మందే కారణమని తేల్చిర్రట. ఇక గ్రామంలో అడుగంటుతున్న ఆర్థిక పరిస్థితులు, పొద్దుపోని తగువులు, అనారోగ్య సమస్యలు, చిన్న భిన్నమవుతున్న కుటుంబాల గురించి లెక్కలు తీస్తే మందు వల్ల జరిగే అనర్థాలే వీటికి కారణాలని తెలుసుకున్నారు. అంతే, గ్రామ పంచాయతీల సభ్యులు, ఊరోళ్ళు, మహిళలు, యువత అంతా కలిసి ఇక మనం బాగుపడాలంటే మందు బంద్ పెట్టాలి అని ఏకతాటి మీదకి వచ్చి నిర్ణయం తీసుకున్నారు. ఊర్లే మందు తాగొద్దు, అమ్మొద్దు, కాదని చేస్తే జరిమానాలు తప్పమని హెచ్చరించారు. తీర్మానాన్ని ధిక్కరించి ఎవరైనా బెల్ట్ షాపులు కానీ సారాయి దుకాణాలు కానీ నడిపించినకు చట్టరీత్యా చర్యలు తీసుకోబడును. ఈ తీర్మానానికి మేమందరం కట్టుబడి ఉన్నాము. ఈ రోజుల్లో గాంధీ జయంతి నాడు కూడా బ్రాండీ షాపులు బంద్ పెట్టకుండా నడుపుతున్నారు. ఇట్లాంటి ఈ సమయంలో ఇట్లాంటి ఇంతటి నిర్ణయం తీసుకున్నారంటే సాహసమనే చెప్పాలి. ఇప్పటికెళ్ళి గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అని ప్రకటించి తీర్మానం చేసిర్రు. మద్యం మహమ్మారిని తరిమిగొట్టి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవాలని శపథం పట్టిర్రు. మార్పు అనేది ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ ఎవడో ఒకరు మొదలు పెట్టాలి. వీళ్ళని చూసి ఇంక 10 ఊర్లు తాగుడు బంద్ పెట్టినా మామూలు ముచ్చట కాదు. Z+ భద్రత ఇవ్వాలని అంటున్నారు కదా. ఎవరికి? నీకా? నాకు ఇంకా టైం ఉన్నది గానీ. మరి ఇంకెవరికి? అదే గ్యాస్ బుడ్లకు. గోదాంల కాడ సెంట్రల్ ఫోర్స్ ఆర్మీని పెడితే ఆగేటట్టున్నాయి గ్యాస్ బండలు. అంతే అంటవా? అంతే మరి. ఈ ముచ్చట అటెంక గానీ పా అసెంబ్లీ కాడ రచ్చ రచ్చ అయింది, చూద్దాం. హక్కుల కోసం రావాల్సిన పథకాల కోసం కదం దొక్కిర్రు మరుగుజ్జులు. మనల్ని పట్టించుకునేటోళ్ళు లేరు, మంచి చెడ్డ మాట్లాడేటోళ్ళు లేరు. మా ఓట్లు కావాలి గాని మా ఆలన పాలన చూస్తలేరని అసెంబ్లీ కాడ లడాయికి దిగిండ్రు ర్యాలీగా వచ్చి. ఏందే అన్న మీ సమస్య? మరుగుజ్జుది ఇంతవరకు మరుగుజ్జులకు ఇండ్లు ఇచ్చిన సమస్యనే లేదు. ఇండ్లు ఇవ్వలేదు. మాకు బండ్లు ఇస్తున్నారు, బండ్లు ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందుకు 6,000 పింఛన్ ఇస్తున్నారు, 6,000 పింఛన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. మా మరుగుజ్జులకు ఇంతవరకు మాకు దృష్టి ఒక అమ్మాయికి బ్యాక్లాగ్ పోస్ట్ ఇచ్చిండు. జాబ్లు ఇవ్వండి, చదువుకున్న వాళ్ళకి జాబ్లు ఇవ్వండి, చదువులేని వాళ్ళకు స్వయం ఉపాధి కల్పించండి. మాకు డబుల్ బెడ్రూమ్లు లేవు, డబుల్ బెడ్రూమ్లు కల్పించండి. అలాగే మాకు బండ్లు ఇస్తున్నారు, బండ్లు కూడా ఇస్తలేరు. గింతన్యాలం ఉంటదా పాపం? ఇలా లొల్లిట్లుంటే అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన పువ్వు గుర్తు లీడర్లను ఎక్కడోళ్ళని అక్కడనే అటకాయించిర్రు. అయితే పోలీసోళ్లు ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలను లోపటయ్యబోయి గీ సర్పంచ్ అన్న వేసిర్రు. గ్యాలరీ పాసులకు మేము పాసులు పెట్టుకుని మేము కాంగ్రెస్ పార్టీ సర్పంచులం అసెంబ్లీ గ్యాలరీకి వచ్చినాము. ఎమ్మెల్యే గారు పాసులు పంపుతుండు,
మేము లోపలికి వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారని టీఆర్ఎస్ కమ్మపల్లి సత్యనారాయణ మానకొండ ఎమ్మెల్యే మాది మానకొండ కాన్స్టిట్యున్సీ మరి మానకొండ కాన్స్టిట్యున్సీ మీ కాంగ్రెస్ పార్టీలో మమ్మల్ని అరెస్ట్ చేస్తుండేందన్నా అసెంబ్లీకి వస్తే ఏదో తెలియక చేసిండ్రన్నా నువ్వు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అని నీ మూతి మీద రాసున్నదా ఎట్లా మందల మంద అని వ్యానెక్కిచ్చురు. ఏ పోలీసు వాళ్ళ మీరు మేము కాంగ్రెస్ పార్టీలో ఎలా తెలియాలి అయ్యా నీ దండం పెడతా కాంగ్రెస్ పార్టీలో మీ దయనే మీ దండం పెడతా అసెంబ్లీకి వచ్చినామే. చిన్నప్పుడు నేను డాక్టర్ అయిదామని అనుకున్నారా? అదే కీళ్ళ డాక్టరే కదా. అవును, నీకెట్లా తెలుసు? నీకు మోకాల నొప్పులున్నాయి గారా, ఎంచక్క నీకు నువ్వే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఏదో ఎక్కువ దూరం నడిచినప్పుడు తప్ప నాకు మోకాల నొప్పులు ఎక్కడున్నాయి? మస్తు కవర్ చేసినావు గానీ లిఫ్ట్ బంద్ పెడితే తెలుస్తుంది నీ సంగతి ఏందో. అంటే అన్నావు గాని బయట డాక్టర్లు దవాఖాను నమ్మే కన్నా మనమే చదువుకొని మనమే వైద్యం చేసుకుంది నాయమనిపిస్తున్నది. అమ్మా ఇదే మన చీరల బిజినెస్ అనుకుంటున్నావా? ఓపెన్ చేసి మన చీరలు మనమే కట్టుకునేందుకు. అది కూడా బిజినెసే కాదని చెప్పు. పైసను బట్టి వైద్యం చేస్తున్నారంటే బిజినెసే కదా. అయినా ఎంబీబీఎస్ చదవాలి, ఎంత కట్టమో తెలుసా? ఏమోనమ్మా, చదివినోళ్లే పెట్టిరని నమ్మకం ఏమున్నది? గీన చూడు 20 ఏండ్లుగా ఏ చదువు లేకుంటేనే దుకాణం నడిపిస్తున్నాడట. చిచ్చి దవాఖాన పెట్టిండట. ఎక్కడది? వామ్మో ఈ మూతికి మాస్క్ పెట్టుకున్నోడే 10 పాస్ కాకుండానే పండ్ల డాక్టర్ నమ్మించి 20 ఏళ్లుగా దవాఖాన నడిపిస్తున్నాడట. ఆ నేరెడ్మెట్ కాడ వచ్చిన పేషెంట్లు ఎందుకు సర్టిఫికెట్లు అడిగి చూస్తారు? దవాఖాన పెట్టి 4 పనులు నేర్చుకొని మందులు రాస్తే నిజమైన డాక్టరే కావచ్చు అని అనుకుంటారు. ట్రీట్మెంట్ పని చేయకుంటే మళ్ళీ తప్పవరు, వర్కౌట్ అయితే మళ్ళీ పోతుంటారు. అట్లా ఈ డాక్టర్ గాని డాక్టర్ దవాఖాన నడిపించి ఇవాళ దొరికిపోయిండు. ఉత్తరప్రదేశ్కి వెళ్ళొచ్చి ఇక్కడ డాక్టర్ అవతారం ఎత్తిండు. మళ్ళీ అందులో స్పెషాలిటీ ఏందనంటే ఈ దవాఖాన రాత్రి మాత్రమే నడిపిస్తాడట. మరి పగటీలు ఇంకేందందా చేస్తున్నాడో. మొత్తానికి అనుమానం వచ్చి పోలీసులు రైడ్ చేస్తే డాక్టర్ రమేష్ నిజం డాక్టర్ కాదని తెలిసింది. అరెస్ట్ చేసి తీసుకుపోయారు. వైద్యో నారాయణో హరి అంటారు. వైద్యులను దేవుళ్లతోటి సమానంగా చూస్తాం. అట్లాంటి డాక్టర్ వృత్తిలో కూడా గిట్ల దందాలుగా మారుస్తున్నారు చూడుర్రి. జనాలు జర బోర్డుల మీద రాసిన కోర్సుల పేర్లు చూసి మోసపోకుర్రి సరేనా? తెల్లటి అన్ని పాలెట్లగావో తెల్ల కోట వేసుకున్న వాళ్ళందరూ డాక్టర్లు కూడా గారన్న నిజాన్ని గుర్తుపెట్టుకోర్రి. ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళా దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.